Hello everybody. All of you, good morning. ముందుగా నాకు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చిన శ్రీ ప్రకాష్ ఫ్యాకల్టీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీ అందరితోటి నాకు ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ అంటే నా పేరు తిరుమలరెడ్డి సాయి. రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో నాకు ప్లేస్మెంట్ దొరికింది. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నాకు వచ్చేసరికి మన దేశంలో కేవలం 17 నెంబర్స్ మాత్రమే వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఉన్నారు. 18th నెంబర్ కింద నా పేరు అనేది వచ్చిందనమాట. ఇది మన ఈస్ట్ గోదావరి జిల్లా అంటే కాకినాడ జిల్లాలో నాకే ఫస్ట్ వచ్చింది. ఇది చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పడానికి నాకు ఎంతో ప్రౌడ్గా ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న పార్టీ వెళ్తే అనేది ఉండిపోయింది. ఏంటంటే 150 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కేవలం 18-19 మంది మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా యువత అంతా అంటే ఇది ఒక రకమైన నాకంట టాలెంటెడ్ పర్సన్స్, నాకంట స్కిల్డ్ పర్సన్స్, నాకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వరల్డ్ రికార్డ్ అనేసరికి అమ్మో మన వల్ల అవ్వదు, మనం చేయలేము అని ఒక అపోహతోటి ఆగిపోతున్నారు. నిజానికి మనం బలంగా సంకల్పించుకుంటే వరల్డ్ రికార్డే కాదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, మనం ఏదన్నా కూడా సాధించగలం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కంటే ముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, లైఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని కొన్ని రికార్డ్స్ వచ్చాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీలో మనకి ఒక థాట్తో ముందుకెళ్తున్నప్పుడు మనకి ఎన్నో రకాలుగా సమస్యలన్నీ ఎదురవ్వడం మొదలవుతాయి. మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ. బట్ మనం ఏదైతే కమిట్ అయ్యామో దాని మీద అలాగ బ్రైండ్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జర్నీ గురించి మీతో చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నేను కాకినాడ జిల్లాలో నేను ఒక్కడనే ఉండడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ రికార్డ్కి అప్లై చేయాలి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉంటే మనం ఎంచుకున్న సబ్జెక్ట్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వరల్డ్ రికార్డ్ మీకు కూడా వస్తుంది. దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 3 ప్రాసెస్లు ఉంటాయి, అప్లికేషన్స్ ప్రాసెస్. ఒకటి ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అఫీషియల్గా ఒక ఎంప్లాయీ వచ్చి 24 అవర్స్లో జడ్జ్ చేసి మనకి రికార్డ్ ఇస్తారు. దానికి ఒక 12 lakhs వరకు పే చేయాలి. ఓకే, బాధపడాల్సిన అవసరం. ఇంకోటి ఒక 1 month టైం తీసుకుంటారు, దానికి 2 lakhs వరకు పే చేయాలి. అది ఫీజు అనమాట, ప్రాసెసింగ్ ఫీజు అంటారు. అది కూడా కాదు అనుకుంటే నేను ఎంచుకున్న ప్రాసెసెస్ అంటే స్లో ట్రాక్ ప్రాసెస్. ఈ స్లో ట్రాక్ ప్రాసెస్ ఏమంటుందంటే 1 year టైం పడుతుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మనకి రిప్లై రావడానికి 1 year టైం పడుతుంది. ఈ 1 year మనం కమిటెడ్గా ఉండి మన మైండ్ సెట్ మార్చుకోకుండా ఒక దాని మీద కూర్చుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది అంటే అమౌంట్ ఖర్చు పెడితే ఫాస్ట్గా వస్తుంది, లేకపోతే స్లోగా వస్తుంది, రాకపోవడం అంటూ ఉండదు. నేను అలా స్లో ట్రాక్ ప్రాసెస్ ఎంచుకున్నాను. దానికి కంటెంట్గా వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ అనేది తయారు చేశాను విత్ వర్కింగ్ అనమాట. ఆ వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసిన తర్వాత మనం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ చేయాలి. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నేను దాన్ని ఫుల్గా గైడ్ చేస్తాను. మీరు అప్లై చేయండి, మీ యొక్క కంటెంట్ నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు దాని తాలూకు గైడ్లైన్స్ అనేది నేను ఇస్తాను. అలా మనం ఎప్పుడైతే వీడియోస్ తీసి దాని తాలూకు ఎవిడెన్సెస్ కానీ, వీడియో ఫుటేజెస్ కానీ, ఇవన్నీ ఫోటోగ్రఫీ కానీ మొత్తం అది సెండ్ చేస్తే వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసి ఇది జెన్యూనా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మనకి రికార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే లైఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా చాలా అంటే మనం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండిపోతాం, చాలా కష్టమేమో అని. నిజానికి ఆలోచించడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే ఒకటి కమిటెడ్ మైండ్ సెట్ ఉండాలి. ఇది చేస్తాను అంటే చేసి తీరుతాను, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకూడదు. నాకు 2 years టైం పట్టింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్లో ట్రాక్ ప్రాసెస్ 1 year, బట్ నాకు 2 years టైం పట్టింది అనమాట. అంటే 2 years నేను ఏ పని చేయలేదు. ఎడ్యుకేషన్ కానీ ఈ పరంగా కాదా నేను దాని మీద ఫోకస్ పెట్టాను.
అంటే డే అండ్ నైట్ దానికోసమే కూర్చున్నాను. 1 ఇయర్ ఎప్పుడైతే నాకు రాలేదు, ఫెయిల్యూర్ అని చెప్పేసి మెయిల్ ఎప్పుడైతే వచ్చిందో 1 ఇయర్ వేస్ట్ అయినట్టు అనిపించింది. అంటే 1 ఇయర్ అంటే మనిషి ఎన్నో చేయొచ్చు, కానీ ఆ 1 ఇయర్ నేను వృధాగా చేసాను అనిపించింది. చాలా డిప్రెషన్ అయ్యాను. బట్ తక్కువ సమయంలోనే నేను కంబ్యాక్ ఇచ్చాను. ఎట్ ఎ టైం ఈసారి చేసే తప్పులు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో రాకూడదు అని చెప్పేసి ఇంకొక 1 మంత్ టైం తీసుకొని మొత్తం క్రాస్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ పెట్టాను. 1 ఇయర్ తర్వాత గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వచ్చింది. ఈ రోజు నేను మీతో మాట్లాడేలా చేసింది. అలా మీరు కూడా అంటే ఇక్కడ సాధించడానికి వయసుతో సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే మీ వయసు చాలా సూటబుల్ అనమాట. ఒక 25, 30, 45 వచ్చేసరికి ఏమీ ఉండదు. మీరు ఈ టైంలో ఏమనుకుంటున్నారో అంటే యద్భావం తద్భావతి అంటారు కదా, మీరు ఈ టైంలో మీరు ఎలా ఆలోచిస్తారో భవిష్యత్తులో మీరు అలా తయారవుతారు. ఉన్నతమైన ఆలోచనలు ఉంటే ఉన్నతమైన జీవితం, దిగజారిన ఆలోచనలు ఉంటే దిగజారిన జీవితం అని చెప్పేసి అంటారు పెద్దలు. అలాగా ఒక స్ట్రాంగ్ ఒక మైండ్ సెట్ని ఈ వయసు నుంచే క్రియేట్ చేసుకోండి. అలాగే ఏదైతే కమిట్ అయ్యారో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ టీచర్స్తో షేర్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు పెట్టుకొని దాని మీదే ఫోకస్ పెడితే ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి మీరందరూ కూడా ప్రయత్నించాలి. శ్రీప్రకాష్ స్కూల్ కాడి నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అప్లికేషన్ లండన్ వెళ్ళాలి. అది నా కోరిక. విజయం సక్సెస్ వస్తుందో రాదో తర్వాత సంగతి, ముందు మనం అటెంప్ట్ చేయాలి కదా. ముందు మన దగ్గర కంటెంట్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటెంప్ట్ చేస్తే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ తర్వాత చూద్దాం. ముందు అటెంప్ట్ చేయండి. మీకు ఫుల్లీ గైడెన్స్ నేను ఇస్తాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీప్రకాష్ స్కూల్ ఫ్యాకల్టీ మొత్తానికి, టీచర్స్కి, అలాగే అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. ఇంకా ఏమన్నా మీలో డౌట్స్ ఏమన్నా ఉంటే వరల్డ్ రికార్డ్స్ పరంగా, ఇరానీ రికార్డ్స్ పరంగా, ఇన్వెన్షన్స్ పరంగా చెప్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ అనే కంటెంట్